యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెంట్ గా యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి గురించి ప్రభుత్వానికి మరియు యూనివర్సిటీకి మధ్య ఏదో పెద్ద వివాదం నడుస్తుంది. ఎన్నో వన్యప్రాణులు గల అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని యూనివర్సిటీ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏమో అందులో ఎటువంటి అటవీ భూమి లేదని, వన్యజీవులు లేవని చెబుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో క్లిప్స్ ని పూర్తిగా చూడండి. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, నిజంగా ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందా లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిందా, అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ ల్యాండ్ ని డెవలప్మెంట్ కోసం చూస్ చేసుకుంది అనే పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 1973లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు 6 సూత్రాల పథకం ద్వారా హైదరాబాద్ లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాము అని ప్రకటించింది. 1974 అక్టోబర్ 2వ తారీఖున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరుతో హైదరాబాద్ లో ఈ యొక్క యూనివర్సిటీని స్థాపించారు. అయితే ఈ యూనివర్సిటీని స్థాపించినప్పుడు యూనివర్సిటీకి దాదాపు 2300 ఎకరాల భూమిని యూనివర్సిటీ కోసం కేటాయించారు. కానీ ప్రస్తుతం ఈ యూనివర్సిటీ కింద ఉన్న భూమి 1600 ఎకరాలు మాత్రమే. నిజానికి ఆ యూనివర్సిటీ కానీ, ఆ యూనివర్సిటీ కింద కేటాయించిన భూమి గాని ఏదో ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే అది మనకు రాలేదు. 1919లో మొదలైన ముల్కీ ఉద్యమం నుంచి మొదలు పెడితే 1969 తెలంగాణ ఉద్యమం వరకు స్థానిక అభ్యర్థులకు విద్యా ఉపాధి అవకాశాలలో ఎంతో అన్యాయం జరుగుతుందని దాదాపు 50 సంవత్సరాల మనం పోరాడితే మనకు ఆ యూనివర్సిటీ మన హైదరాబాద్ లో స్థాపించబడింది. అలా కష్టపడి సాధించిన యూనివర్సిటీ కింద 2300 ఎకరాల భూమిని కేటాయించారు. మరి ఎందుకు అంత భూమిని కేటాయించారు? ఖచ్చితంగా ఆ భూమి వల్ల యూనివర్సిటీ పరిశోధనలకు, విద్యకు ఉపయోగపడుతుందనే కదా. అయినా కూడా దాదాపు 800 ఎకరాల వరకు ఆక్రమించారు. చివరికి యూనివర్సిటీకి 1600 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఆ 1600 ఎకరాల భూమిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం TGIIC కింద కేటాయిస్తుంది. TGIIC అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. TGIIC కింద నూతన పరిశ్రమలను స్థాపించడం కోసం ఆ భూమిని సేకరిస్తుంది. దీనికోసం మార్చి 30వ తారీఖున కొన్ని JCBలతో ఆ భూమిని సేకరించడం మొదలుపెట్టింది. కానీ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల భూమిని కాపాడడానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దానికి కారణం ఆ 400 ఎకరాలలో అడవి ప్రాంతంగా ఉండి ఎన్నో వన్యజీవులు ఆ ప్రాంతాలలో ఉన్నాయని, అది హైదరాబాద్ ప్రాంతానికి పొల్యూషన్ నుంచి కాపాడుతుందని, దాన్ని అక్రమంగా ఆక్రమించొద్దని పోరాటం చేశారు. మరి ప్రభుత్వానికి యూనివర్సిటీకి సంబంధించిన ఆ 400 ఎకరాల భూమియే కాకుండా మరి ఎక్కడ ఏ భూమి దొరకలేదా అని విద్యార్థులు ప్రశ్నిస్తే, ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం భూమి అని, ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు అని చెబుతుంది. కానీ నిజానికి అసలు ఈ భూమి ప్రభుత్వానిదా లేక యూనివర్సిటీకి సంబంధించిందా అని మనం పరిశీలిస్తే, యూనివర్సిటీ స్థాపించే సమయంలో యూనివర్సిటీ కోసం 2300 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ ఇక్కడ జరిగిన తప్పేమిటంటే ఈ భూమి అంతా కూడా రికార్డు ప్రకారం ప్రభుత్వం పేరు మీదనే ఉంది, యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ కాలేదు. దీనికి కారణం అప్పటి వాళ్ళు రిజిస్ట్రేషన్ గురించి అంతగా పట్టించుకోకపోవడం. ఈ ప్రభుత్వం ఈ భూమిని కేటాయించే ముందు ఒక ముఖ్య సూచన చేసింది. అదే భవిష్యత్ తరాలలో యూనివర్సిటీకి కేటాయించిన భూమిని కేవలం యూనివర్సిటీ అవసరాలకే తప్ప మిగతా వాటికి ఉపయోగించకూడదు అని. రిజిస్ట్రేషన్ మరియు సరిహద్దులు లేకపోవడం వల్ల దాదాపు 810 ఎకరాల భూమిని ఆక్రమణకు గురైంది. దీన్ని గమనించిన అప్పటి వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ హైదరాబాద్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టూ గోడను కట్టించారు. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటి అంటే 2003లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా కార్యక్రమాల అభివృద్ధి కోసం IMG అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ భూమిని ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి పనులు చేయకపోవడంతో తిరిగి 2006లో భూమిని ఆ ప్రైవేట్ సంస్థ నుంచి తీసుకున్నారు. ప్రైవేట్ సంస్థ ఆ భూమి తనకు సంబంధించింది అని సుప్రీంకోర్టులో దాదాపు 18 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే సుప్రీంకోర్టు ఆ భూమి ప్రభుత్వానిది అని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గత 18 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా పోరాడి భూమిని సాధించలేకపోయింది. మేము సుప్రీంకోర్టుతో పోరాడి భూమిని సాధించాం, ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏమో ఆక్రమించిన భూములలో ఎటువంటి
సరస్సులు కానీ వన్యప్రాణులు కానీ గుంటనక్కలు కానీ లేవని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాళ్ళు ఆక్రమణ చేస్తున్నప్పుడు అడవిలో నుంచి ఎన్నో జంతువుల అరుపులు, జింకలు పారిపోవడం మనం చూస్తున్నాం. నిజానికి ఆ భూమి ఎవరికి సంబంధించినది అయినా ఆ భూమిని, ప్రకృతిని యూనివర్సిటీ భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని ఉపయోగించాలని, ఈ భూమిని ఆక్రమించొద్దని అందరూ పోరాడుతున్నారు. ఈ పోరాటం యూనివర్సిటీ కోసమో విద్యార్థుల కోసమో కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు చదువుకొని రేపు వెళ్లిపోయే వాళ్ళు. ఆ వన్యప్రాంత భూమిని హైదరాబాద్ ప్రాంతానికి ఎంతో ఆక్సిజన్ ని ఇచ్చి పొల్యూషన్ ని తగ్గించే ఆ ప్రాంతాన్ని ఆక్రమణకు గురి చేయొద్దని మనం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.